హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే డిజైనర్ నెట్ క్లాత్స్ ఏవైనా సరే హ్యాండ్స్కి లైనింగ్ వేయకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి, అంతేకాకుండా ఎలాంటి ఫ్యాబ్రిక్కి లైనింగ్ వేయకుండా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనేది వీడియోలో చెప్పుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. హ్యాండ్స్ కూడా లైనింగ్ లేకుండా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు సీక్వెన్స్ ఏదైనా సరే లైనింగ్ వేయకుండా హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఇందాక ఉల్టా తిప్పి హ్యాండ్ పెట్టి రఫ్ చేసాను చూసారా క్లాత్ మీద, అలా రఫ్ చేసుకొని చూసుకోండి. అలా రఫ్ చేస్తే కొన్ని సీక్వెన్స్ ఏంటంటే పైన ఉండవు, మిడిల్లో ఉంటాయి అన్నమాట. సన్న సన్న సీక్వెన్స్ అవేంటంటే చెయ్యికి అంతగా తగిలినట్టు అనిపించదు, కానీ వేసుకున్న తర్వాత కోసుకుపోతాయి అన్నమాట. కట్ అయినట్టు మనకి మంట పుడుతూ ఉంటుంది, మనం ఎక్కువసేపు వేసుకోలేము. నేను ఇలాంటి సీక్వెన్స్ ముందు కూడా బ్లౌజ్ కుట్టిన లైనింగ్ వేసి స్టిచ్ చేసినా కూడా చంక దగ్గర ఖర్చు లోపల నుంచి మన నెక్ దగ్గర పైన నుంచి అట్లా ఫోల్డ్ అయినప్పుడు భలే గీసుకుపోతాయి అన్నమాట. అందుకని చెప్తున్నాను, మీరు ఏదైనా సీక్వెన్స్ కానీ వర్క్ కానీ ఉన్న బ్లౌజ్ కనుక అంటే క్లాత్ ఫ్యాబ్రిక్ కనుక తీసుకుంటే మీరేం చేయాలంటే ఫస్ట్ ఉల్టా తిప్పేసి క్లాత్ని హ్యాండ్ పెట్టేసి ఇట్లా రఫ్ చేసుకోండి, కుచ్చుకుంటుందా లేదా అనేసి. అలా కుచ్చుకోకుండా ఉంది అంటే మీరు హ్యాపీగా హ్యాండ్స్కి లైనింగ్ లేకుండా వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇట్లా వేసుకున్న తర్వాత అట్లా కట్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే మామూలుగా మనం హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అదే మెజర్మెంట్స్ పెట్టేసుకొని కట్ చేసుకోండి. కాకపోతే దీనికి కింద వైపు మనం ఏం ఫోల్డ్ చేయమండి, ఫోల్డ్ చేయం కాబట్టి మీకు 9 ఇంచెస్ హ్యాండ్ కావాలనుకో 9.5 ఇంచెసే పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ పైన షోల్డర్ మీద జాయింట్ వేయడానికి 1/2 ఇంచ్ కావాలి కదా, ఆ 1/2 ఇంచ్ ఖర్చు వరకే ఉంచుకొని మీరు కట్ చేసుకోండి. మనము ఎవ్రీ టైం హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, పైన కొంచెం ఖర్చుకుపోతుంది, కింద 1/2 ఇంచ్ ఖర్చుకుపోతుందని ఒక 1 ఇంచ్ 9 ఇంచెస్ హ్యాండ్స్ అయితే 10 ఇంచెస్ పెట్టుకుంటాం, ఒక 1 ఇంచ్ ఖర్చుకుపోయేలాగా. ఇప్పుడు అలా కాదనమాట, ఓన్లీ మనము పైన షోల్డర్ మీద జాయింట్ వేయడానికి 1/2 ఇంచ్ కావాలి కాబట్టి మీకు ఎంత కావాలో అంతే పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దానికి మనము ఉల్టా సీదా చూసేసి చంక పీసులు పడితే కనుక చంక పీసులు వేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ఇలాంటి వర్క్ వచ్చిన బ్లౌజెస్ ఏంటంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితేనే కొంచెం లుక్ బాగుంటుంది అనమాట. ప్రిన్స్ కట్ బ్లౌజెస్ కుట్టుకుంటే అందరికీ కూడా ప్రిన్స్ కట్ బ్లౌజులు సెట్ అవ్వండి. సెట్ అవ్వని వాళ్ళు నార్మల్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎలా కట్ చేసుకున్నారో అలాగే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి చుట్టూ జాయింట్ వేసుకోండి. జాయింట్ వేసుకున్న తర్వాత సీదా వైపు తిప్పేసి ఆ కార్నర్స్ ఉంటాయి కదా, మనం నెక్ పెట్టిన కార్నర్స్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ అనేది అటు ఇటుగా పడవచ్చు. కార్నర్స్ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ప్రిన్స్ కట్కి మధ్యలో డాట్ పెడతాం కదా, ఆ డాట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. పైకి తిప్పుకున్న తర్వాత నెట్ క్లాత్ లైనింగ్ క్లాత్కి పైకి వస్తుందా, ఉగ్గు వస్తుందా రాలేదని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో హాఫే జాయింట్ చేసాం. ఇప్పుడు అటు సైడ్ పీస్ ఇటు సైడ్ పీస్ జాయిన్ చేస్తాం. ఒకవేళ మీకు నేనేంటంటే ఆల్రెడీ స్టిచ్ చేసే వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. ఒకవేళ మీకు ప్రిన్స్ కట్ బ్లౌజు కట్ చేయడం స్టిచ్ చేయడం రాలేదు అనుకుంటే మటుకు నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా ఇవి కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను. షేప్ బ్లౌజ్ కంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఈజీ అని నా ఫీలింగ్ అనమాట. అది స్టిచ్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా ఫ్లవర్స్ వీటికి ఏంటంటే ఉల్టా సీదా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకంటే ఉల్టా వైపేమో పోగులు ఉంటుంది, పైన సీక్వెన్స్ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి ఈజీగా ఉల్టా సీదా చూసేసుకొని మనం జాయింట్ అనేది వేసేసుకోవాలి. మొత్తం లూజ్ కుట్టు పెట్టుకోవాలండి ఫస్ట్ జాయింట్ చేసేటప్పుడు. పెట్టుకొని కింద క్లాత్ హెడ్జ్ తగ్గులు లేకుండా మెయిన్ క్లాత్ జరుపుకుంటూ జాయింట్ అనేది వేసేసుకోండి. ఇదే కదండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయొచ్చు. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇదే కాకుండా బ్లౌజ్ కూడా బ్యాక్ హాఫ్, ఫ్రంట్ కొంచెం మన షోల్డర్ కిందకి లైనింగ్ వేయకుండా ఓన్లీ నెట్ తోటి ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఎవరికైనా రిక్వైర్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకోసం వీడియో చేయడానికి ట్రై చేస్తాను.
చుట్టూ ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అవి మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఉంటుంది కదా, వీపు, ఆ నెక్ కొంతమంది 3 ఇంచెస్ పెట్టుకుంటారు, కొంతమంది 4 ఇంచెస్ పెట్టుకుంటారు. ఆ నెక్ విడ్త్ని బట్టి ఆ డాట్ సైజ్ అనేది కొంచెం పెంచాలా తగ్గించాలా అనేది మనం చూసుకొని డాట్ అనేది వేసుకోవాలి. నెక్ అయితే 3 ఇంచెస్ ఉంది, ఆ కార్నర్కి వచ్చేసరికి 4.5 అట్లా ఉందన్నమాట. అందుకని నేను 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆ డాట్ అనేది వేసేసుకున్నాను. యాక్చువల్గా డాట్ నార్మల్గా బ్లౌజ్ ఒక 5 ఇంచెస్ బ్యాక్ నెక్ ఉన్న వాళ్ళకైతే 4.5 వేసుకోవచ్చు. మనం బ్యాక్ నెక్ని బట్టి ఆ డాట్ సైజ్ అనేది తగ్గించాలా పెంచాలా అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఉక్సులు పట్టి వేసేసుకుందాం. బ్యాక్ ఉక్సులు పట్టి ఎటు సైడ్ అయినా ఓకేనండి, ఎటు సైడ్ వేసినా మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది బ్యాక్ కాబట్టి. అదే ఫ్రంట్ అనుకో, కొంతమందికి రైట్ సైడే అలవాటు ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ సైడే అలవాటు ఉంటుంది. బై మిస్టేక్ మనము రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వేసామనుకోండి, దాన్ని తీపిచ్చి కుట్టేదాకా వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట, ఎటు సైడ్ ఉక్సులు పెట్టుకోవాలి అనేసి. మనం ఉల్టా పెట్టామనుకోండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఓకేనా. బ్యాక్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఉక్సులు ఎట్టయినా పెట్టవచ్చు. ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజాలు పట్టి పెట్టేటప్పుడు వాళ్ళ బ్లౌజ్కి ఎటు సైడ్ ఉన్నాయో చూసుకొని పెట్టేసుకోండి. ఇట్లా 2 డాట్స్ వేసిన తర్వాత ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసాం కదా, వేసిన తర్వాత వీప్ పట్టి వేసేయండి. వీప్ పట్టి మనం వీప్కి డాట్ వేసాం కదా, డాట్ వేసిన దగ్గర చిన్న ఫోల్డ్ అయితే మడత అయితే పెట్టేసుకోవాలి. మడత పెట్టుకుంటే మనకి ఈజీగా అవతల వైపు ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఫోల్డ్ కరెక్ట్గా అవుతుంది అనమాట. రెండిటికి అట్లాగే బ్యాక్ వీపుకి పీస్ అయితే వేసేసుకోండి. అంటే అటు సైడ్ దానికి బ్యాక్ అది పీస్ వేసేటప్పుడు ఎంత ఖర్చు అయితే పట్టుకున్నారో ఇటు సైడ్ దానికి కూడా అంతే ఖర్చు పట్టుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసుకొని లూజ్ కుట్టు అయితే వేసేసుకోండి. చాలామంది ఏంటంటే ఇట్లా క్లాత్ని ఫోల్డింగ్ చేయకుండా అట్లాగే స్టిచ్ చేసేస్తారనమాట. అట్లాగే స్టిచ్ చేయడం కదా, అట్లా ఫోల్డ్ చేయకుండా వదిలేస్తారనమాట దాన్ని. అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే స్టిచ్ చేసేటప్పుడు అది మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసి పట్టుకుంటేనే అది మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఫోల్డింగ్ అవ్వకుండా ఉంటుంది. మనం కరెక్ట్గా పట్టుకోలేదనుకోండి ఫోల్డింగ్ అయిపోతుంది. అంత ప్రాబ్లం ఎందుకు, లోపలికి ఫోల్డింగ్ చేసి లైనింగ్ మీద ఒక లూజ్ కుట్టు పడేసామంటే అదే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్స్ కట్టుది జాయింట్ చేద్దాం. అటు సైడ్ పీసు ఇటు సైడ్ పీసు. నాకు ప్రిన్స్ కట్ బ్లౌజెస్ చాలా బాగా కుదురుతాయండి, షేప్ బెల్ట్ బ్లౌజుల కంటే కూడా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ చాలా బాగా కుదురుతాయి అన్నమాట. ఇది ఒక సైడ్ ఏమో పైన నుంచి స్టిచ్ చేయాల్సి వస్తుంది, ఒక సైడ్ కింద నుంచి స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అంత లాగకూడదు, అంత వదిలిపెట్టకూడదు. మధ్యలో మనము దీని కింద దానికి పై దానికి రెండింటికి మధ్యలో ఒక డాట్ అయితే పెడతాం అనమాట. ఆ 2 డాట్లు మిడిల్లో 2 కలిసేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవి ఆ డాట్స్ అనమాట. ఆ డాట్స్ 2 మధ్యలో 2 ఒకే చోట కలిసేలాగా ఉండాలి. దేన్ని సాగబెట్టకుండా స్టిచ్ చేసుకోవాలి. మనం సాగతీసామనుకోండి, వేసుకున్నప్పుడు మనకి ఎట్టయినా సరే ఒక సైడు ఈవెన్గా ఉండదనమాట, అన్ఈవెన్గా ఉంటుంది. సో లాగకుండా 2 అడ్జస్ట్ చేసుకుంటూ ముందు నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం స్టిచ్ చేసుకోండి. అట్లా స్టిచ్ చేసుకున్నారనుకోండి బ్లౌజ్ అనేది ఫ్రంట్ బాగా కూర్చుంటుంది. షేప్ బెల్ట్ బ్లౌజులకైతే మనం లోపల విన్నర్స్ వేయాల్సిన అవసరం లేదు. ప్రిన్స్ కట్ బ్లౌజెస్కి అయితే విన్నర్స్ కంపల్సరీ వేసుకోవాలి. విన్నర్స్ వేసుకునే అలవాటు లేని వాళ్ళు ప్యాడెడ్స్ అయితే కంపల్సరీ పెట్టించుకోవాలన్నమాట. దీనికి క్లాత్కి ఓవర్లాక్ చేసేసుకుందాం. ఓవర్లాక్ చేశానండి. ఇప్పుడు చూడండి నీట్గా వచ్చింది. మన సైజుని బట్టి మనం ప్రిన్స్ కట్లో సైజుని బట్టి ఆ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ షేప్ మనం షేప్ తీయకుండా స్ట్రైట్గా ఎవరికైనా సరే స్ట్రైట్గా కట్ చేసామనుకోండి గలీజ్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు జాయింట్ వేసిన పీసుల మీద లైనింగ్ని
అంటే సైడ్ వైపు జరిపేసి పైన నీట్గా ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి, క్లాత్ని జరుపుకుంటే. అలా పెట్టేసామనుకోండి మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బ్లౌజ్ కూడా పైకి ఉగ్గులు కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. మన బాడీ మీద కూడా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు కింద నడుం పీస్ అయితే వేసేద్దాం. నడుం పీస్ వేసేటప్పుడు మీకు తెలుసు కదా, బ్యాక్ డాట్ దగ్గర ఒక ఫోల్డింగ్ అయితే పెట్టుకున్నామని, ఇక్కడ కూడా చిన్న ఫోల్డ్ అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత లైనింగ్ అటు సైడ్ ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈజీ అండి. ప్రిన్స్ కట్ బ్లౌజే ఈజీ అనిపిస్తుంది నాకు. ఏమైనా మోడల్స్ ఉంటే తప్ప నార్మల్గా ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఈజీగానే అయిపోతుంది. ఐ థింక్ ఈ బ్లౌజ్ 40 మినిట్స్లో అయిపోయింది. కాకపోతే మధ్యలో వేరే వాళ్ళు వస్తా, మళ్ళీ క్రాస్ తీస్తా, అట్లా క్రాస్ పీసులు ఉంటాయి కదా నెక్కి వేసుకునేవి, అవి తీస్తా లేట్ అయిందనమాట. ఇప్పుడు మనకి కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్లో పీస్ మిగులుతుంది అనమాట. మిగిలిందని మనం కరెక్ట్గా ఆర్మ్ షేప్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ రెండింటిని జాయింట్ వేసేసుకోవాలి. ఇక్కడ అంతా 40 మినిట్స్ పట్టిందన్నా కదా, 40 మినిట్స్ 50 మినిట్స్ పట్టిందండి. దాన్ని నేను 2x స్పీడ్లో పెట్టేసి మీకు వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఇప్పుడున్న టయానికి డబల్ అంటే ఇంకొక 1 టైం వేసుకుంటే 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్లో బ్లౌజ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండుంటే కనుక ఒక 30 మినిట్స్లో ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. షేప్ బెల్టే నాకు తెలిసి కొంచెం లేట్ అవుతుంది. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కొంచెం తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్స్ చేసేటప్పుడు మనము లైనింగ్ కట్ చేసినా, లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ కట్ చేసినా, ఫ్రంట్ భాగం ఏదైతే ఉంటుందో హ్యాండ్కి మనం లోతు తీసుకోవాలి. లోతు తీసుకొని అక్కడ కాట్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాం కదా. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్ వేసేటప్పుడు ఫ్రంట్ ఎట్ సైడ్ ఉంది హ్యాండ్కి, బ్యాక్ ఎట్ సైడ్ చూసుకొని మనం జాయింట్ వేసేసుకోవడమేనమాట. బ్లౌజ్ అయితే చాలా ప్రిటీగా ఉందండి. స్టిచ్ చేసిన తర్వాత ఎలాంటి డిజైనర్ శారీస్ మీదకైనా సరే మనం ఈజీగా మ్యాచ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర పోయినసారి వెళ్ళినప్పుడు క్లాత్ బాగుందనేసి 1 మీటర్ తెచ్చుకున్నాను. అది ఉందనమాట. అలాగే స్టిచ్ చేసి పెట్టుకుందాం, ఏ శారీ మీదకైనా సడన్గా. శారీ అయితే మనం వెళ్తాం తెచ్చుకుంటాం, బ్లౌజ్ అయితే కొంచెం టైం పడుతుంది కదా. సో ఏ శారీ మీదకైనా సెట్ అయితే వేసేసుకుందామని స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి పూసలు ఉన్నాయి కదా, దీని మీద సీక్వెన్స్ ఉన్నాయి కదా. మనం ఇట్లా ఆర్మ్కి హ్యాండ్ని జాయింట్ వేసేటప్పుడు జాయింట్ వేసిన లోపల ఖర్చు క్లాత్ ఉంటుంది కదా చంక దగ్గర, దాంట్లో నుంచి కుచ్చుకుంటాయి. మీకు ఒకవేళ అట్లా కుచ్చుకుంటాయి అనుకుంటే ఓవర్లాక్ ఉంటుంది కదా, 2 టైమ్స్ వేయించుకోండి. వేసిన దాని మీదనే 2 టైమ్స్ కనుక వేయించుకున్నారంటే ఇంకా లోపటి నుంచి ఆ సీక్వెన్స్ పూసలు ఏవైతే ఉన్నాయో అవి కుచ్చుకోవన్నమాట మనకి. నేనైతే 2 టైమ్స్ వేసానండి, ఎందుకంటే లైనింగ్ వేయలేదు కదా. లైనింగ్ వేయలేదు కాబట్టి అవి మనకి కుచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకని నేను 2 టైమ్స్ వేసాను. ఇప్పుడు మనం లైనింగ్ వేయలేదు కాబట్టి దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే హ్యాండ్స్కి మనం లైనింగ్ వేయకపోతే ఏంటంటే ఎక్కువ సాగుతుంది అనమాట, స్ట్రెచ్ అవుతుంది హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు. అందుకని దాన్ని మనం సాగదీయకుండా నిదానంగా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ని. హ్యాండ్ అయితే చాలా బాగుందండి. నెట్ అది కట్ వర్క్ లాగా వచ్చింది, డిజైన్ సిల్వర్ కలర్లో చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ ఆర్మ్ దగ్గర ఏంటంటే హ్యాండ్స్కి లైనింగ్ వేసి జాయిన్ చేస్తే ఈ ఆర్మ్ ఖర్చు అనేది పైకి ఫోల్డింగ్ చేస్తాము. లైనింగ్ లేకుండా మనం ఓన్లీ మెయిన్ క్లాత్ జాయింట్స్ చేస్తున్నట్లయితే ఈ చంకకి మనం కొట్టిన ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుని ఇట్లా కిందకి లోపల వైకి పెట్టేసి సైడ్ జాయింట్లు అయితే వేసేయాలన్నమాట. అలా వేస్తే ఏమవుతుందంటే మనం బ్లౌజ్ వేసుకున్న ఆ ఖర్చు బయటకు కనిపించకుండా లోపల ఉంటుంది. ఒక్కొక్కసారి కనిపిస్తుంది, అట్లా మనం స్టిచ్ చేసినా కూడా అలా కనిపిస్తుంది అనుకుంటే ఆర్మ్ పైన నుంచి అది లోపల పెట్టి పైన ఒక స్టిచ్ అయితే వేయించుకోవాలి మీరు.
ఓకేనా. వేపించుకున్న తర్వాత ఇట్లా నడుముకి మీ నడుము సైజు తెలిసి ఉంటుంది కదా మీకు, నడుము ఎంత ఉందో అంత దానికి మార్కింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్లు అయితే వేసేసుకోవాలి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఫస్ట్ 3 స్టిచ్చెస్ అయితే వేస్తానండి. తర్వాత లాస్ట్ 4వ స్టిచ్ వచ్చేసి స్ట్రైట్గా, అంటే కుట్టిన దాని మీదనే ముందు కుట్టిన స్టిచ్ మీదనే స్ట్రైట్గా ముందు కుట్టింది స్ట్రైట్గా వచ్చిందా రాలేదని చూసి మళ్ళీ దానిపైన స్ట్రైట్గా ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తాను అనమాట. ఇట్లా ఖర్చు లోపల వైపుకి మీ వైపుకి మీరుండే వైపుకి అనుకొని స్టిచ్ చేసుకోండి. అట్లా స్టిచ్ చేస్తే మ్యాక్సిమం ఖర్చు మన లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, మనకి బయటికి కనిపించకుండా హ్యాండ్లో నుంచి. ఓకేనా. నడుము ఎంత లూజ్ ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్లు అయితే వేసేసుకోండి. ఒకవేళ సైడ్ జాయింట్లు మీకు పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఇంకొక వీడియోలో స్ట్రైట్గా సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలి అనేది ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. ఇట్లా 3 స్టిచ్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏ స్టిచ్ అయితే వేసాను అక్కడికి వచ్చేసి స్ట్రైట్గా ఉన్నాయా లేదా స్టిచ్చెస్, ఎక్కడైనా వంకపోయిందా. ఫస్ట్ వేసిన స్టిచ్ అంటే మనకి తెలియదు అనమాట ఎలా స్ట్రైట్గా వచ్చిందా రాలేదా అనేసి. అందుకని మళ్ళీ ఇంకొక స్టిచ్ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వేసేస్తాను అనమాట. మీరైతే నడుము సైజు ఇంకోసారి చూసుకొని కొలత చూసుకొని వేసేసుకోండి. ఈ ఫ్లవర్ని అయితే హ్యాంగింగ్ లాగా చేసుకుందామని అనుకున్నానండి. ఆ ఫ్లవర్ ఎంతైందో ఉందో దాని చుట్టూ రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఫ్లవర్ దగ్గర ఒక చిన్నగా హోల్ అయితే పెట్టేస్తున్నాను. రెండిటికి హోల్ పెట్టిన తర్వాత నాడాలు అయితే ముందే స్టిచ్ చేశానండి. నెట్తోనే నాడాలు స్టిచ్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇలా హోల్లోంచి బయటికి తీసేసి ఉల్టా వైపు స్టిచ్ వేసుకోవాలి. ఉల్టా వైపు థ్రెడ్ని బయటికి తీసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మరీ ఎక్కువ క్లాత్కి వేయకూడదండి. ఎక్కువ క్లాత్కి వేస్తే పైన చిక్కు పడినట్టు ఉంటుంది. ఇట్లా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు. ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ దాంట్లోంచి పోగులు బయటికి రావు, మనం ఎలా ఉంచితే అలాగే ఉండిపోతుంది అనమాట అది. అందుకని ఇట్లా ఫ్లవర్స్ ఏమైనా వస్తే మీరు ఈజీగా హ్యాంగింగ్స్ అనేది ఆ ఫ్లవర్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్లో హ్యాంగింగ్స్ అనేది మీరు డిజైన్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక హ్యాంగింగ్ పెట్టుకున్నాను, చాలు అనిపించింది దానికి, అందుకని ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు క్రాస్ పీస్లు తీసేసుకొని జాయింట్లు వేసేసుకోండి. క్రాస్ పీస్లు అన్నీ జాయింట్ వేసిన తర్వాత ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు బ్లౌజు ఎటు సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలనుకుంటారో మీకు చేతి వాటం ఎటు సైడ్ నుంచి అయితే ఉంటుందో అటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. ఆ కార్నర్స్ దగ్గర అయితే మటుకు కార్నర్స్ దగ్గర మీరు ఒక ఫిల్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎవ్రీ కార్నర్ దగ్గర ఫిల్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను నాడా కోసం షోల్డర్ మీద నుంచి బ్యాక్ 2.5కి కిందకి బ్యాక్ 2.5 కిందకి మార్కింగ్ వేసేసుకొని నాడా అయితే నేను ఇప్పుడే పెట్టేస్తానండి. ఎవరికైనా సరే ముందే పెట్టేసి స్టిచ్ చేస్తాను అనమాట. పైన మనకి స్టిచ్ కనిపించకుండా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. అందుకని నాడ ముందే పెట్టేస్తాను. ఫ్రంట్ నేను స్టార్ నెక్ లాగా ఇచ్చాను కదా, ఆ స్టార్ దగ్గర కార్నర్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా చూసుకొని కార్నర్స్ దగ్గర ఒక పిల్ట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్టయితే మనకి నెక్ నీట్గా అవతల వైపుకి టర్న్ అవుతుంది అనమాట. మనం ఏదైతే ఈ నెక్ పీస్ వేస్తున్నామో దాన్ని తిప్పేటప్పుడు మనకి కార్నర్స్ వైపు ఒక ఫ్రిల్ కానీ పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది అనమాట. నేనైతే ఓన్లీ హెమ్మింగ్ కోసం నెక్ పీస్ వేస్తున్నాను అండి. మీరైతే అది ఉంటుంది కదా బక్రం క్యాన్వాష్ ఉంటుంది కదా, క్యాన్వాష్ మీరు నెక్ ఏ షేప్లో అయితే కట్ చేస్తారో అదే షేప్లో క్యాన్వాష్ కట్ చేసుకొని క్యాన్వాష్ ఎంతైతే ఆ క్యాన్వాష్కి లైనింగ్ అటాచ్ చేసుకొని మీరు కుట్టి అవతల వైపుకి ఫోల్డ్ చేసుకోవచ్చు. అది కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బట్ ఇది నాది కదా, ఎట్లా స్టిచ్ చేసుకున్నా నీట్గానే వస్తుంది అనేసి నేను బక్రం అయితే వేయకుండానే ఇట్లానే స్టిచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ అంతా అదే నెక్ పీస్ వేసిన తర్వాత కార్నర్స్ ఉంటాయి కదా,
కార్నర్స్లో కాట్ అయితే కంపల్సరీ పెట్టేసుకోండి. రౌండ్ నెక్ అయితే ఆ రౌండ్ తిరిగిన చోటల్లో మనము చిన్న చిన్న కాట్లు అయితే పెట్టుకోవాలి. లేదు ఇలాంటి స్టార్ నెక్లు వి షేపులు అట్లా అయితే ఆ కార్నర్లోనే మనం ఒక కాట్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే మనకి మనం ఏ షేప్ అయితే ఇచ్చామో బ్లౌజ్కి ఆ షేప్ నీట్గా పైకి కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు హెమ్మింగ్కి ఎలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తారో అలాగే స్టిచ్ చేసుకోండి. ఈ కార్నర్స్ వైపుకి వచ్చినప్పుడు ఇప్పుడే షేప్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్ట్రైట్గా పెట్టేసుకొని నేను ఇప్పుడు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను కదా, స్ట్రైట్గా ఎన్ని నెక్లైనా రాని స్ట్రైట్గా పట్టేసుకొని క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రండి. నెక్స్ట్ మనం అవతల వైపు తిప్పి ఫోల్డింగ్ స్టిచ్ చేసేటప్పుడు మనము పైన స్టిచ్ వేసేటప్పుడు అప్పుడు షేప్ తీసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడైతే కస్టమర్ వచ్చారండి, అందుకని మధ్యలో వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి అన్నీ చెప్పేసి ఎప్పుడు ఇస్తాను బ్లౌజులు చెప్పేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఆలోపే చీకటి పడిపోయింది. ఇట్లా నేను కుట్టిన తర్వాత లోపల ఉన్న ఖర్చుతో సహా కట్ చేసేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్టా వైపు తిప్పేసి దాన్ని ఫోల్డింగ్ చేసేసి దాని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. వీడిదాకా వచ్చాం కదా, ఇప్పుడు ఈ కార్నర్లో అది ఎలా ఉందో మీరు ఎలా అయితే కార్నర్ ఇచ్చారో అలా కార్నర్ పట్టుకొని అలా పట్టుకోవడమేనండి. ఆ మూల మీద మనకి ఎలా అయితే అట్లా కావాలో అట్లా పట్టేసుకొని స్టిచ్ పెట్టుకున్నారంటే ఆ కార్నర్ అనేది నీట్గా ఎలివేట్ అవుతుంది అనమాట బయటికి. అంతేనండి, మన వర్క్ వచ్చిన నెట్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా సింపుల్గా ఇట్లా అందంగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. స్టిచ్చింగ్ వస్తే రాని వాళ్ళు కూడా మన వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్, కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, అవి చూసి నేర్చుకోండి. ఈ డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్తో హ్యాండ్స్ లైనింగ్ లేకుండా ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.